వెల్కమ్ టు డివై న్యూస్. ప్రాణాల మీదకు తెచ్చిన ప్రేమ పెళ్లి. వికారాబాద్ జిల్లా నవపేట మండల పరిధిలోని గంజాడ గ్రామంలో పేరు కావలి శివకుమార్, భార్య కావలి స్వాతి వీళ్ళిద్దరికీ పెద్దల అంగీకారంతోనే జూన్ 25వ తేదీన వివాహం జరిగింది. వివాహం జరిగినప్పటి నుంచి కోపంతో అమ్మాయి వాళ్ల బాబాయ్ సమయం కోసం ఎదురుచూసి తేదీ మార్చి 18 బుధవారం రాత్రి 8 గంటల సమయంలో అబ్బాయిని ఇనుపరాడుతో విచక్షణ రహితంగా చితకబాదాడు. పైగా బండబూతులు తిడుతూ నిన్ను చంపేస్తాను అని భయభ్రాంతులకు గురిచేశాడు. ప్రేమించిన పెళ్లి చేసుకున్న యువకుడిని చితకబాదారు అమ్మాయి తరఫున బంధువులు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా నవపేట మండలం గండ్యాడ గ్రామంలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో అతని అన్న బంధువులు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. అతని శరీరం నుంచి రక్తం బాగా పోయింది. సమయానికి ఆసుపత్రికి తరలించడంతో వైద్యులు అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స అందించారు. మొత్తంగా ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న నవపేట పోలీసులు. నా పేరు కే శివకుమార్, గంగేడ. మా వైఫ్ నేమ్ కావాలి లత. ఓకే. నన్ను బుధవారం నైట్ మా వైఫ్ నాకు కాల్ చేసింది. ఫస్ట్ ఇక నన్ను కొట్టిరు అని చెప్పింది. ఎప్పుడు బుధవారం నైట్ కొడితే నేను ఆఫీస్కి వెళ్ళి వచ్చినాక అడిగిన, వాళ్ళ బాబాయ్ కొట్టింది. వాళ్ళ బాబాయ్ ఇంటికి వెళ్ళి ఎందుకు కొట్టిన అడిగితే నన్ను రాడు తీసుకొని నువ్వేమో నన్ను అడగనికే నీకేం సంబంధం అని చెప్పి నా రాడు నెత్తి తీసుకొని నెత్తిమే కొట్టిండు. రాడు తీసుకొని 4 times కొట్టిండు. నాకు అప్పుడే బ్లడ్ వచ్చి మొత్తం కళ్ళు కింద పడిపోయినాను. ఎవరు కొట్టారు? వాళ్ళ బాబాయ్, మా వైఫ్ వాళ్ళ బాబాయ్. పేరు పరమేష్. ఏం చేస్తాడు అతను? ఎలక్ట్రీషియన్ పని చేస్తాడు. ఎలక్ట్రీషియన్. ఓకే. ఎలక్ట్రీషియన్ పని చేస్తాడు. నాకు కొట్టిన కింద పడిపోయినా. అప్పుడే నేను పడ్డ ఒక 50-40 secondsకి మన్న వచ్చి ఎంబడి లేపినప్పుడు నేను ఇట్లా చెయ్యి కూడా మరగబడిన. ఆ రాడిసం కొట్టిండు. ఇట్లా కొట్టప్పుడు మళ్ళీ చేయడం మీద చేతికి కొట్టింది. ఫింగర్స్లో పని చేస్తాను. నాకు కొట్టిన కింద పడ్డప్పుడు మన్న వచ్చిన లేపింది. మా అమ్మ వచ్చింది. మా అమ్మ వచ్చి ఆ రాడు గుంజుకుంది. ఆ రాడు గుంజుకున్న తర్వాత మొత్తం బయటకు వచ్చి నాకు మొత్తం బ్లడ్ వాడిపోయింది. బాడీ మొత్తం బ్లడ్ అయిపోయింది. తర్వాత నాకు ఇక్కడ వచ్చేసినాక పోలీస్ స్టేషన్ పోయినాక తీసుకురాదు రాడి ఇచ్చేసినాం. పోలీస్ స్టేషన్ రాడి ఇచ్చినాం. ఇక్కడ దెబ్బలు మోదెబ్బ దక్కింది. ఇక్కడ దక్కింది. కొట్టి 3 days అవుతుంది. పోలీస్ కంప్లీట్ ఇచ్చిన ఇంతవరకు పోలీసు వాళ్ళు కలిసి ఎంక్వైరీ కూడా రాలేదు. ఇంతవరకు ఎవరు ఎంక్వైరీ లేదు, ఏం రాలేదు. హాస్పిటల్ ఆడ నుంచి ఎవరి దగ్గర సిఐ దగ్గరికి, సిఐ ఎక్కడ పోలేదు, డిఎస్పీ దగ్గరికి ఎక్కడ పోలేదు. ఓకే. ఇంకోటి, మీ మ్యారేజ్ ఎప్పుడైంది మీది? మా మ్యారేజ్ లవ్ మ్యారేజ్ చేసుకున్నాం. ఎప్పుడు June 24 చేసుకున్నాం. June 24 పెళ్లి చేసుకొని కరెక్ట్ 6 months అయితే 6 months తర్వాత ఈ అటాక్ జరిగింది మా మీద. నేను ముందు కూడా పోలీసులు చెప్పిన అలా లవ్ మ్యారేజ్ చేసుకుని మాకు ఇది ఫ్యామిలీ థ్రెడ్ ఉంది నాకు అని చెప్పిన. ఇప్పుడు లాస్ట్ కొట్టినా కూడా ఏమన్నా లాస్ట్ నేను చంపుతా, నువ్వు ఊరు ఎట్లా భక్తులను చూస్తారా, అవి నేను నరికిన దాకా నేను చంపిన దాకా నేను ఊరుకొని రాని వార్నింగ్ ఇచ్చింది. నాకు అంతమంది ముంగల వార్నింగ్ ఇచ్చింది. మా గలలో చాలా మంది ఊరు అక్కడ. ఎవరు ఇచ్చారు వార్నింగ్? పరమేష్, మా వైఫ్ వాళ్ళ బాబాయ్. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోరు, వాళ్ళకి లేని ప్రాబ్లం ఈయనకి ఎందుకు? మేము మంచిగా ఉన్నాం. నేను పని చేసుకొని బతుకుతాను. ఇప్పుడు ఎందుకు తప్పుగా పనికో ఇంటికి వస్తాను అంతే. నేను ఇప్పుడు ఈ హాస్పిటల్కి చూపించుకోవడానికి వచ్చావా? ఎందుకు వచ్చావు? హాస్పిటల్కి వచ్చినాను. ఇక్కడ నాకు ట్రీట్మెంట్ కోసం వచ్చిన. ఇక్కడ సింపుల్ అని రాశారు. ఇక్కడ ఇంత ఇంజరీ అయినా సింపుల్ అని రాశారు. అది ప్రాబ్లం. ఓకే. ఇవన్నీ సింపుల్ అని ఉంది. ప్రతి ఒక్కటి కూడా సింపుల్ అని రాశారు. సింపుల్ అని రాశారు. కాంప్లెట్ పోలీసులు సింపుల్ అని రాశారు అన్నమాట. సింపుల్. ఇంత మనిషికి ఎంత ఘోరమైన సింపుల్ అని ఐరన్ రాడ్ పెట్టి మళ్ళీ సింపుల్ అని పెట్టారు. హెడ్లో నాకు స్టిచెస్ కూడా ఇక్కడ వెనక పడ్డాయి, ఇక్కడ పడ్డాయి. 5 వెనక సైడ్ కూడా, బ్యాక్ సైడ్ కూడా కనిపిస్తుందా? ఇక్కడ ఫోటో ఇక్కడ కూడా పడ్డాయి. ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ అయితే పాత కక్షలు ఏమన్నా పగలతోటి అంతకుముందు ఏం లేదు? అంతకుముందు ఏం లేదు. ఆ పెళ్ళినప్పటి నుంచి మా వైఫ్ ఇంటికి పంపించినప్పుడు ఏదో ఒకటి ఉండడం, ఏదో ఒకటి చేయడము. మాటి ముందుకు లేచిపోయొచ్చురు. మా అమ్మాయిని కూడా లంజా దుడకలు అవన్నీ ఇంటి పక్కన కూడా అంటారు. వాళ్ళ లేని సంబంధం ఎందుకు? నేను నా జీవితం బతుకుంటున్నాను. రేపు నేను పొద్దున ఆఫీస్కి పోతే నా పెళ్ళం ఒకటి ఎందుకంటే చంపేసి ఎవరు రెస్పాన్సిబిలిటీ. వాళ్ళ నుంచి నాకు ఎప్పటికైనా థ్రెడ్ ఉంది. నాకు అది ఎప్పటికైనా ఉంటుంది. అది నేను పనికి వేసినప్పుడు ఇంట్లో కొత్త ఉంటుంది. ఒక్కరు ఉన్నప్పుడు ఇంత ఒక్కరిని చూసి నన్ను కొట్టిన. జస్ట్ అడిగిపోయిన అంతే. నా పెళ్ళని ఎందుకు కొట్టినారు అబ్బాయి అడిగిపోతాను కొట్టినాను. ఎందుకు అట్లా కొట్టడం? అంటే యాదవ్సే కొంచెం క్యాష్ వేరే ఉంటుంది. యాదవ్స్ డిఫరెంట్ కొంచెం ఊరకూర వస్తుంది. యాదవ్స్ మరి కావాలి అంటారు. అదే అంటుంది. ఎందుకంటే వాళ్ళ మనసులో ఉన్నది కూడా తెలియాలి. అది కూడా. అయితే ఇంకా పిఎస్లో ఇప్పుడు ఏం చర్యలు తీసుకుని? ఇప్పటికి 3 days ఏం చర్య లేదు. కనీసం ఎంక్వైరీ కూడా ఇంతవరకు. ఎస్ఎస్ఆర్ ఏమంటుంది మిమ్మల్ని? ఇప్పుడు ఎస్ఎస్ఆర్ ఏం లేదు. మళ్ళీ మా గల్లీకి నా ఉపేంద్ర ఉంటాడు. ఆయన కాల్ చేసి కూడా నాకు కేసు మీరు ఆపద తీసుకోవాలి, ఎట్లా పెడతావు నువ్వు అన్నట్టు ఇట్లా మాట్లాడుతున్నావు. మా ఇంటి పక్కన ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్ అనమాట. వాళ్ళ పర్మిషన్ ఒక ఫ్రెండ్ అనమాట. అయితే మొత్తం మీద ఆయన ఆధ్వర్యంలో కేసు బుక్ అయితే అంతే. ఆ కేసు ముంగల్ కొత్త ఎక్కువ 3 రోజుల కేసు పెట్టి
వాళ్ళ కేసు ఏమో నైట్ తీసుకోరు కేసు. మేము నైట్ 2 గంటలకు పోలీస్ స్టేషన్కి పోతే నాకు కేసు తీసుకోరు. ఏమన్నారు నైట్ పోలీస్ స్టేషన్లో కేసు తీసుకోమని చెప్పారు. తర్వాత మార్నింగ్ పోతే ఏమన్నారు నైట్ వాళ్ళ కేసు తీసుకోరు. మాకన్నా ముందు వాళ్ళ తెచ్చి వాళ్ళ నడుస్తుంది మీ కేసు నడదని నాకు చెప్పారు. అంటే వాళ్ళని నువ్వు కొట్టినవా? వాళ్ళని నేను ఏం కొట్టలేవాడిని ఒక్క చెప్పలేదు. వాళ్ళే నా నెత్తి మీద కొట్టి వాళ్ళు ఎట్లా పెట్టిండ్రు కేసు నీ మీద? పెట్టిరు. అదే మా మీద 7 మంది పెట్టారు. 7 మంది కొడతాం ఒక్క దెబ్బ దాకా కేసు చేసిండ్రా? కేసు చేసి మీ మీద? మా ఇద్దరి కేసు అయింది. ఇప్పుడు ఎవరి మీద? మా మీద వాళ్ళ మీద మేము పెట్టినాము. ఫస్ట్ వాళ్ళ పెట్టి మా మీద. తర్వాత నేను నెక్స్ట్ డే గురువారం 10 గంటలకు పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను పెట్టినా, వాళ్ళ మీద పెట్టినా. ఇప్పుడు నీకు ఏం కావాలి? నీకు నాకు న్యాయం జరగాలన్నా. రేపు పొద్దున నేను పనికి పోతాను. నేను నా దగ్గర పైసలు ఏమి పనికి పోయి బతకాలి కాబట్టి రేపు పొద్దున ఇంటికాడ మా పిల్లం ఒక్కదే ఉంటుంది. ఒకవేళ వచ్చి మళ్ళీ చంపితే పగ పెంచుకున్నాను. నన్ను చంపితే నా పిల్లని చంపితే నేను ఎక్కడ పోలేదు. మా అన్న 1 నిమిషం లేట్ అయితే నేను చచ్చిపోతున్నాను. నా ఫ్యామిలీ ఆగమవుతుండే. ఇది గంజాల పరిస్థితి మొత్తం ఎట్లా ఉందా? గంగాలో మొత్తం ఎట్లా ఉంటారు? నా రాజకీయాలు నడుస్తాయి. ఇవ్వదు ఉన్న పైసలు ఉన్న నడుస్తుంది. పైసలు అయితే నడుస్తాయి అంతే. మొత్తానికి నీకు న్యాయం కావాలి, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అంతే కదా? వానికి దగ్గర శిక్ష పడాలి. నన్ను ఎట్లా కొట్టినాను నేను మాట్లాడుకుని ఒక్కని చూసి కొట్టినాను. అది అటెంప్ట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.